టమోటా ఎగ్ కర్రీ అండి. చేసుకునే విధానం: బాండీలో నూనె వేసుకొని, గ్యాస్ ముట్టించుకొని బాండీలో నూనె వేసుకొని ఎగ్స్ ఆల్రెడీ పెట్టుకున్నానండి. వాటిని వేయించుకోవాలి. 4 పక్కల వేగేటట్టు తిప్పుకుంటూ ఉండాలి మనం. అట్లా వేయించుకోవాలి. చిటికెడు పసుపు వేసుకున్నాను. 4 పక్కలు చూసుకోవాలి ఏగినాయాలి ఇవన్నీ. చక్కగా వేయించి పక్కకు తీసుకోవాలి. చూడండి, పక్క తీసుకున్నాం కదా. పక్క తీసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం తిరగమాత గింజలు వేసుకుంటాం. పచ్చెనపప్పు, జీలకర్ర, ఆవాలు కలుపుకున్నవి, మినపప్పు ఆ ఆయిల్లోనే మనం వేయించుకోవాలి. అదిగోండి, పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్నులపాయలు పక్కన పెట్టండి. ముందు ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొద్దిగా కచ్చాపచ్చ 2 నిమిషాలు పైన కొద్దిగా ఏగనివ్వాలి. కొంచెం చిటపట్లాడిచ్చినాక మళ్ళీ ఆనియన్స్ వేసుకుంటాం. పెద్ద ఉల్లిపాయలు మళ్ళీ ఆనియన్స్ వేసుకొని వాటిని వేయించుకోవాలి మనం. చక్కగా అవి వేయించుకుంటే బాగా తిప్పుకుంటూ ఉండాలండి. 2 నిమిషాలు 3 నిమిషాలు తిప్పుకుంటూ ఉండాలి మనం వేగాలంటే. తర్వాత టమోటాలు కట్ చేసి పెట్టుకున్న టమోటాలన్నీ వాటిని అంతా కలుపుకోవాలి. మొత్తం కలిపి కింద మండుతూ ఉంటుంది. తర్వాత మనం ఉప్పు వేసుకోవాలండి. అది మెత్తబడుతుంది, ముక్క అనేది మెత్తబడుతుంది. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. కల్లుప్పు మీరు చూసుకొని దాని తగినంత వేసుకోండి. నేను ఎక్కువ కల్లుప్పు, రాళ్ళుప్పు వాడతానండి, మంచిదని. పసుపు, చిటికెడు పసుపు. బాగా కలుపుకుంటూ ఉండాలి. నీరు చూడండి, నీరు ఎలా వస్తుందో అలా నీరంతా ఊరుతూ ఉంటుంది. చిన్నులపాయలండి, 6 పాయలు కలిపుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడే. ఇంకోండి, కొన్ని టమోటాలకి ఏంటంటే నీరు వస్తుందండి, కొన్ని టమోటాలు నీరు రాదు. దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని మనకి ఉడకవు, బాగా గుజ్జుగా ఉండి కొన్నిటికి నీరు బాగా వస్తుంది. అది గమనించుకొని కూడా మనం వాటర్ వేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. వాటర్ యాడ్ చేసుకొని కూడా వంట చేసుకోవచ్చు. చాలా గుజ్జుగా బాగా వస్తుంది. చూడండి, అలా గుజ్జుగా వచ్చింది కదా. దగ్గరికి చూసుకొని వాటర్ యాడ్ చేసుకున్నాను. మళ్ళీ అది ముక్క ఉడికింది, అలా చిన్నులపాయ అల్లం పేస్ట్ వేసుకున్నాను అండి. ఆ ముక్క ఉడికే వరకు మళ్ళీ ఇంకొంచెం టమాటా ముక్క అవి బాగా ఉడికింది అలా చూసుకొని ధనియాల పొడి అండి అది. ఇంకా మళ్ళీ ఆ వాటర్ వేసుకొని ఇవి వేసుకున్నాను నేను. అల్లం పేస్టు, ఇవి ధనియాల పొడుము, కారం, 3 వేసుకున్న మళ్ళీ దగ్గరికి వస్తుంది. తర్వాత మనం వేయించుకున్న ఈ ఎగ్స్ ఉంటాయి కదండి, అవి వేసుకునేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం మనం వాటర్ వేసుకోవాలా. ఈ ముక్క ఉడికిందో లేదని చెప్పేసి మనం కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాము. అట్లా కొంచెం దగ్గరికి అయిన తర్వాత చూసుకొని గుజ్జుగా ఉంది కదండి. మనకి ఇలానే కావాలంటే మీరు అలానే ఉంచేసుకోవచ్చు, ఇంకా వాటర్ వేసుకునే పని లేదు. మనం ఇంకొంచెం ముక్కకు పట్టాలా, ఇది ఎగ్కి పట్టాలా, కొంచెం బాగుండాలి, కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఆ ఎగ్స్ వేసుకొని, నేను కరివేపాకు వేసుకున్నాను ఇంకొంచెం లూజ్ కావాలని. ఇంకొంచెం మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటానండి. 90% కూర అయిపోయినట్టే అండి. ఇంకా అది మళ్ళీ కొంచెం ఏంటంటే నాకు కొంచెం గ్రేవీగా కావాలనేసి ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒకసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా నా ఎగ్ కర్రీ కానీ మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.